నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వేనాటి సతీష్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి, సూళ్లూరుపేట నియోజకవర్గం. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీను విశాఖ ఉక్కుకు కేటాయించింది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాసవరం ఉన్నారు. మీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కుకు భారీ ప్యాకేజ్ ప్రకటించారు. ఏ విధంగా ఉంది? ఈ ప్యాకేజీతో విశాఖ ఉక్కు గట్టెక్కే అవకాశం ఉందా? నా ఆధ్వర్యంలో అనేది కాదు, నేను కూడా ఈ సమిష్టి కృషిలో ఒక భాగస్వామిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయంలో సంబంధిత స్టీల్ శాఖకు సహాయ మంత్రిగా ఉండడం నా బాధ్యత పెంచింది. మరి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం వహించినందుకు నేను పూర్తిగా నేను చాలా అదృష్టవంతుడిగా నేనైతే భావిస్తూ ఉన్నాను. విశాఖ ఉక్కు ప్లాంట్కి ప్రైవేటీకరణ నుంచి బయటపడాలనే ఆలోచనతో ఇవాళ ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. కార్మికుల యొక్క ప్రయోజనాలను, వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు 11,400 ఇప్పుడు ప్రకటించింది. గతంలో ఉన్నటువంటి 1,650 కోట్లు మొత్తం వేరేసి ఇప్పటికి 13,090 కోట్లు ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కి అందింది. దీని ఆధారంగా ఏ విధంగా స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచి కొన్ని బాకీలు చెల్లించుకుని ప్రొడక్షన్ పెంచుకుని లాభాల బాటలోకి, నష్టాలు రాకుండా చూసుకుని లాభాల బాటలోకి తీసుకునేటువంటి కార్యక్రమానికి ఈ ప్యాకేజ్ ద్వారా శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. భవిష్యత్తులో అవసరమైనటువంటి సమరంలో అవసరమైనటువంటి సహాయం చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే ప్రతిపక్షాలు భిన్నవాదాలు వినిపిస్తున్నాయి. ప్యాకేజీతో ప్రయోజనం ఏంటి? ప్యాకేజీ ఇచ్చిన ప్యాకేజీ అప్పులకే సరిపోతుంది కదా అనేది ప్రతిపక్షాలకి మీరు ఇచ్చే కౌంటర్. ప్రతిపక్షాలు బాధ్యత రాహిత్యంగా మాట్లాడతారు. బాధ్యతతో ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ వ్యక్తులు కానీ ఈ రకంగా మాట్లాడరు. 35,000 కోట్ల రూపాయలు బాకీ ఉంటే 35 కోట్ల రూపాయలు ఒకేసారి ఇచ్చేయాలనేటువంటి వాదన ఏదైతే ఉందో ఇది తప్పుడు వాదన. వారి యొక్క వినుకుని కాపాడుకోవడం కోసం, వారి యొక్క రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం చేసేటువంటి వ్యాఖ్యలు. ఇదే చాలా సింపుల్ ప్యాకేజ్ ఏమి కాదు. ఇవాళ సెకండ్ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా సరిగ్గా పూర్తి సామర్థ్యం పనిచేయట్లే. ఈ నెలాఖరికి దాని పూర్తి ఉత్పత్తి, రెండవ బ్లాస్ట్ ఫర్నేస్ యొక్క ఉత్పత్తికి తీసుకురావడం, ఆగస్టు నాటికి ఇప్పటివరకు వినియోగం లేనటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ మూడవది, దాన్ని వినియోగంలో తెచ్చి దాని పూర్తి సామర్థ్యం మొత్తం మీద 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ సాధించడం ద్వారా నష్టాలను కొంతవరకు పూడ్చుకుని భవిష్యత్తులో లాభాల బాటలోకి తీసుకువెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్యాకేజ్ భవిష్యత్తులో అవసరమైనటువంటి సమయంలో అవసరమైనటువంటి రీతిలో కేంద్రం కూడా భవిష్యత్తులో కూడా సహకరిస్తుంది. ఇవన్నీ వదిలేసి ఇదంతా పనికిరాని ప్యాకేజీ, మోసపూరితమైనటువంటి ప్యాకేజీ, సౌతి తెల్ల ప్రేమ చూపిస్తుంది అనేటువంటిది బాధ్యతలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా నిజంగా వాస్తవంగా కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను కాపాడాలనుకునేటువంటి ఏ వ్యక్తి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల యొక్క, వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రయోజనాలను కాపాడాలనే ఆలోచనటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈ విధంగా మాట్లాడనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. గతంలో ఏ కేంద్ర మంత్రి కూడా విశాఖ స్టీల్లో అడుగుపెట్టలేని పరిస్థితి. మీరు స్వయంగా వెళ్ళారు, ఒక రాత్రి కూడా బస్ చేశారు. ఏమీ గ్రహించారు? ఎస్, నేను కుమారస్వామి గారితో కలిపి నేను కూడా ఆయనతో అక్కడ స్టీల్ ప్లాంట్లో పర్యటించడం జరిగింది. ప్లాంట్ని భౌగోళికంగా సందర్శించడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ప్లాంట్ అది దేశంలోనే. అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ కానీ, ఆ ప్లాంట్కు ఉన్నటువంటి సౌకర్యాలు కానీ వర్ణనాతీతం. ఉద్యోగస్తులతో మాట్లాడదాం, కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడాం, మేనేజ్మెంట్తో మాట్లాడాం. దీన్ని ఏ విధంగా కూడా ప్రైవేటీకరణ నుంచి బయటికి తీసుకురావాలన్నట్టు ఆలోచన చేశాం. కుమారస్వామి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఉన్నారు ఈ విషయంలో. ఆయన ఆంధ్రుడు కాకపోయినప్పటికీ, అయితే ఆంధ్రుడుగా ఉన్నటువంటి నేను ప్రతి సమయంలో కూడా ఆయన మీద ఒత్తిడి తేవడం. చంద్రబాబు నాయుడు గారికి సెంటిమెంట్ ఉంది రాష్ట్రం మీద, నాకు సెంటిమెంట్ ఉంది. ఆయన మీద పదే పదే ఒత్తిడి తేవడం, నిర్మలా సీమన్న గారిని కన్విన్స్ చేయడం, రాత్రి 1 గంట 2 వరకు సమావేశాలు నిర్వహించుకోవడం, ఎంత ప్రయత్నం కారణంగా ఇవాళ ఈ ప్యాకేజీ వచ్చింది. ప్యాకేజ్ ప్రకటించినప్పటికీ కొంతమంది కార్మికులు అక్కడ ధర్నా మానలేదు. అంటే వారి వెనక రాజకీయ అతీత శక్తులు వారిని నడిపిస్తున్నాయి అనుకోవచ్చా? అక్కడ ధర్నా చేస్తామనేటువంటి విషయాలు తెలుస్తున్నాయి.
మేము కూడా వారందరితో కార్మిక సంఘాల నాయకులతో నేతలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. కుమారస్వామి గారు కూడా సాధ్యమైన త్వరలో ఈ రాష్ట్ర పర్యటన ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను నిన్న కూడా మాట్లాడా. కార్మికులకు నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ప్యాకేజీ ఇచ్చిందంటే వారి ప్రయోజనాలను, వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రయోజనాలని కాపాడడం కోసమే మాత్రమే ఇచ్చింది. అంతేగాని ఎంత ఇచ్చినా కానీ మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు అని మాట్లాడుతున్నారంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. కార్మిక సోదరులు విషయంలో ఆలోచించాలా, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలా. ప్రైవేటైజేషన్ నుంచి బయటికి రావడం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి విషయం ఈ ప్యాకేజీ ద్వారా అర్థమైంది. కాబట్టి మరి మీరంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కుమారస్వామి గారు, నిర్మలా సీతారామన్ గారు ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. కాబట్టి అందరి మీద నమ్మకం ఉంచండి, దయచేసి సహకరించండి. ఇటు పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ను ప్రైవేటీకరించబోము. మా రానున్న కొన్ని రోజుల్లోనే కుమారస్వామి కూడా మరొకసారి స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు విశాఖ స్టీల్కి కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీని అందరూ హర్షించదగ్గ విషయంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తమ్మన టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.